నిన్న సాయంత్రం గబ్బర్ సింగ్ సినిమా చూశాను. చాలా బాగుంది. డైరెక్టర్ గారు హరిశంకర్ కూడా చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఆడియన్స్ని వాళ్ళ కుర్చీల్లో వాళ్ళు సీట్స్లో వాళ్ళు కూర్చునేటట్టు చేశాడు. చాలా బాగా డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఇంట్రడక్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కానివ్వండి, డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ ఒక యాక్షన్ సైడ్ కానివ్వండి, మామూలు పాటలు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్ కూడా ఆ అమ్మాయి శృతి హాసన్ బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ కూడాను, ఫారెన్లో తీసిన సాంగ్స్ కానివ్వండి, ఇక్కడ సీన్స్ కానీ సెట్లో తీసిన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇండోర్లో కూడా సెట్స్ చాలా పెద్ద పెద్ద సెట్స్ వేశారు. సాంగ్స్ కూడాను డిఫరెంట్గా వెహికల్స్ పెట్టి అంతాను. ఈ ఫైట్స్, ఈ నెంబర్ ఆఫ్ కార్స్ది చాలా డిస్ట్రాయ్ అవ్వటం కానివ్వండి, చేజింగ్లు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఐ థింక్ పిక్చర్ ఈజ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ పిక్చర్ కూడాను చాలా బాగా ఉంది. అతను మన పోలీస్ స్టేషన్కి పిలిచి ఆ రౌడీలందరి చేత పాటలు పాడించడం హైలైట్గా చాలా బాగా పాడారు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు కూడా చాలా బాగా నటించారు. ది వే ఆఫ్ క్యారెక్టరైజేషన్ పవన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అట్లా ఫాదర్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి, మదర్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి, తర్వాత మదర్ని ఫ్లాష్లో ఇతను ఎలా చంపాడు అనేది చూసినప్పుడు, మళ్ళా వెన్ ఈజ్ గోయింగ్ టు టేక్ రెవెంజ్ అగెనిస్ట్ అతను ఆ విలన్ మీద తీసుకునేటప్పుడు కూడా ఆ నోట్లో పైప్ పెట్టి వీళ్ళు ఆ ట్రాక్టర్ స్టార్ట్ చేసి చేయటం చాలా ఐ లైక్ ది పిక్చర్ వెరీ మచ్. అతని తల్లిని ఎలా బాధ పెట్టి చేశాడు, అట్లాగే అతనికి కష్టపడి చావు అంటే ఏంటో తెలియాలన్నట్టుగాను అంత బాగా ఆ సీన్స్ కూడా తీశారు. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పిక్చర్ చాలా బాగా పోతుంది, కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. నిర్మాత గణేష్ అతను నటుడుగా వచ్చి ఇవాళ రోజున ఇంత పెద్ద సినిమా తీయటం నాకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నౌ ఈజ్ బికమింగ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ లాగాను చక్కగా పెద్ద పిక్చర్ తీశాడు. అతను ఇంకా ఇంకా మంచి పిక్చర్లు తీయాలని కోరుకుంటా ఉన్నాను. గణేష్కి మాకు సురేష్ ప్రొడక్షన్స్ తోటి కూడా సంబంధాలు చాలా ఉన్నాయి. సో ఐ లైక్ ద గబ్బర్ సింగ్ పిక్చర్ అండ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్స్. ఈ పిక్చర్ ఇంకా ఇంకా బాగా పోవాలని, రికార్డులు సృష్టించాలని కోరుకుంటా ఉన్నాను. చెప్పే కదా పవన్ డైలాగ్స్ ఒకటి చాలా వెరీ స్టైలిష్గాను, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు. ఇక యాక్షన్ చూస్తే అసలు సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా నేను ప్రతి ఫైట్లో ఈచ్ ఫైట్కి ఒక్కొక్క విధంగా, ఈ రౌడీస్ని కొట్టే దీంట్లో కానివ్వండి, తర్వాత ఆ కారులో అటాక్ చేసినప్పుడు కానివ్వండి, ఆ కార్ల అద్దాలు పగిలిపోయి బయటకు వచ్చిన తర్వాత కానీ ది వే ఆఫ్ ఫైట్స్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ వే అండ్ హీ హెస్ డన్ ఎక్సలెంట్. యాక్షన్ సైడ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, పాటల్లో కూడా, సాంగ్లో కూడా పిక్చరైజేషన్ చాలా చక్కగా న్యూ టైప్లో బాగా చేశారు. అమ్మాయి శృతి హాసన్ అతను కూడాను. తర్వాత వీళ్ళందరితో కలిసి చేసిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ మార్కెట్లో వాళ్ళ సీన్స్ కానీ అదే ఒకటని కాదు, ఇక ప్రతిదీ వాళ్ళు, ఎందుకంటే అన్నీ బాగుండబట్టి వాళ్ళ రోజున పిక్చర్ అంత పెద్ద సక్సెస్ అయింది. సో గణేష్కి మంచి పిక్చరు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. అతను ఇంకా మంచి పిక్చర్ తీయాలని కోరుకుంటాను.